ఉమ్మడి పాలమూరు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా నేతల మధ్య ఎప్పుడూ కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, అలకలు అక్కడ సర్వసాధారణం. నాగర్ కర్నూలు నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు అలానే రంజుగా మారాయి. బీఆర్ఎస్ లోని ఇద్దరు సీనియర్ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందట. గతంలో జిల్లాలో చక్రం తిప్పిన ఆ మాజీ ఎమ్మెల్యే ఒకే ఒక్క ఓటమితో అవమానంతో పార్టీలో కొనసాగాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నాడట. మరోపక్క సొంత పార్టీలోనే ఒక సీనియర్ నాయకుడు కుమారుడు తనకు కొరకరాని కొయ్యలా మారుతూ ఉండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట ఆ మాజీ ఎమ్మెల్యేకు. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? వాసి స్టోరీ. మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే. వస్త్ర వ్యాపారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మర్రి కేవలం కొన్ని సంవత్సరాల్లోనే రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉప ఎన్నికతో కలుపుకొని నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి 4 సార్లు పోటీ చేస్తే 2 మార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో పాటు ఆయన కూడా ఓటమి చెందడంతో ప్రస్తుతం మర్రి గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. 10 ఏళ్ల పాటు నాగర్ కర్నూలులో చక్రం తిప్పిన మర్రి జనార్దన్ రెడ్డి గత ఎన్నికల్లో ఒక్క ఓటమితోనే నియోజకవర్గంలో తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మర్రి జనార్దన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో సొంత పార్టీ ఎమ్మెల్సీ అయిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో ఆధిపత్య పోరు కొనసాగించారు. కట్ చేస్తే గత ఎన్నికల్లో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రాజేష్ రెడ్డి చేతిలో ఓటమి పాలు కావడం మర్రి జనార్దన్ రెడ్డిని తీవ్రంగా కలిచివేస్తుందట. తలపండిన రాజకీయ నాయకులైన నాగం జనార్దన్ రెడ్డి, కూచుళ్ల దామోదర్ రెడ్డిలపై అలవోకగా విజయం సాధించిన మర్రి అసలు ఎలాంటి రాజకీయ అనుభవం లేని కూచుకుళ్ల రాజేష్ రెడ్డిపై ఓటమి చెందడం కోలుకోలేని స్థితికి చేర్చిందట. ఓటమి బాధతో ఇన్నాళ్లు నియోజకవర్గాన్ని అంటీ ముట్టినట్లుగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి ఇటీవల మళ్లీ నాగర్ కర్నూలు వైపు దృష్టి సారించారట. కానీ ఈ ఏడాది గ్యాప్లోనే మర్రి జనార్దన్ రెడ్డికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న టాక్ కొనసాగుతుంది. అదేంటంటే మర్రికి పోటీగా అదే పార్టీకి చెందిన నాగం జనార్దన్ రెడ్డి తన కుమారుడు నాగం శశిధర్ రెడ్డిని రంగంలోకి దింపేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడట. ఓటమితో మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలుకు దూరం అవుతుండడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వంటి అంశాలను క్యాష్ చేసుకున్న నాగం జనార్దన్ రెడ్డి మర్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు తన కుమారుడైన నాగం శశిధర్ రెడ్డికి రూట్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారట. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై తన కుమారుడి చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తూ వార్తలో ఉండే విధంగా చూసుకుంటున్నారట నాగం జనార్దన్ రెడ్డి. ఈ విషయం తెలుసుకున్న మర్రి జనార్దన్ రెడ్డి కూడా అప్పుడప్పుడు వచ్చి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి వెళ్తున్నాడట. దీంతో నాగర్ కర్నూలు బీఆర్ఎస్లో నాగం వర్సెస్ మర్రి జనార్దన్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయట. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మర్రి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుందన్న టాక్ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నడుస్తుంది. దీంతో నాగం వైపు వెళ్లాలా లేక మర్రి వైపు ఉండాలా అన్న సందిగ్ధతలో పడ్డారట కారు గుర్తి కేడర్ అంట. గతంలో కేసీఆర్ అండదండలతో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మర్రి జనార్దన్ రెడ్డి కారు పార్టీ నుంచి 2 మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటమితో ఆయన తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నాధికారంలోకి పడేసుకున్నారట. ప్రస్తుతం మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారతానన్న చర్చ కూడా జోరుగా సాగుతుందట. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఆ 2 జాతీయ పార్టీల్లో ఏదో ఒక గూటికి చేరతారన్న ప్రచారం సాగుతుంది. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి రూపంలో మరోమారు వర్గపోరు తప్పేలా లేకపోవడంతో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలో చేరాలన్న ఉద్దేశంలో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వస్త్ర వ్యాపారైన మర్రి జనార్దన్ రెడ్డి 2012లో నాగర్ కర్నూలులో అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరపున పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డిపై ఓటమి చెందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరి 2014లో అదే నాగం జనార్దన్ రెడ్డిపై విజయం సాధించారు. ఇక 2018 ఎన్నికల్లోనూ మరోసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అక్కడి నుంచి ఇటు గులాబీ బాస్ కేసీఆర్, అటు కేటీఆర్లతో ఉన్న సత్సంబంధాలతో బీఆర్ఎస్ పార్టీలో తనకు తిరుగులేదన్న రీతిలో నాగర్ కర్నూలు రాజకీయాల్లో మర్రి జనార్దన్ రెడ్డి దూసుకుపోయారు. ఈ క్రమంలోనే స్వపార్టీలోనే తన తోటి నాయకుడైన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో వర్గపోరు కొనసాగించారు. కాలం కలిసిరాక చివరకు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతిలో ఓటమి చెందాల్సి వచ్చింది మర్రి జనార్దన్ రెడ్డికి. దీంతో నాగర్ కర్నూలు ప్రజలు ఎంత చేసినా తనను ఓడించారన్న భావంలో ఉన్నారట మర్రి. ఈ కారణం చేతనే పార్టీ మారి నాగర్ కర్నూలు కాకుండా మరో చోటు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. చూడాలి, రాబోయే కాలంలో నాగం జనార్దన్ రెడ్డి కుమారుడు నాగం శశిధర్ రెడ్డితో మర్రి జనార్దన్ రెడ్డి ఢీకొంటారా లేక మరో చోటు నుంచి పోటీ చేస్తారా? వేచి చూడాల్సిందే.